నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చేపట్టిన వేడుకల్లో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న రోడ్డు ప్రాంతంలో నిర్వహించిన పరిపాలనలో జరిగిన పని కడుపు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. ఉచిత న్యాయ సహాయ సేవలను ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకో హైకోర్టు న్యాయమూర్తి ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సుపరిపాలన అందించారని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చెన్ని అన్నారు. సూపర్ 6లో చెప్పిన పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న శివనాథ్ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎంపీ చిన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ శ్రేణుల సమక్షంలో కేసినేని చిన్ని బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోండా ఉమామహేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, నాగుల్ మీరా, బుద్ధ వెంకన్న సహా ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీ కేసినేని పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ద్వారా తొలి విడతగా కేంద్రం అందించిన 2,000, రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. మనము నిన్న 2 బృహత్తరమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ చేసుకుంది. అన్నదాత సుఖీభవ తరపున కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ప్రతి రైతుకి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల కళల్లో ఆనందం చూడటం జరిగింది. ఇటువంటి ఆనంద కళ రావాలనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము సూపర్ 6లో చెప్పిన అన్ని పథకాలని ఒక్కొక్క దాన్ని తీర్చుకుంటూ వస్తున్నాం. ముందుగా అధికారంలో రాగానే పెన్షన్ మొదలుపెట్టాం, ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టాం, గ్యాస్ బండి మహిళలకు ఉచిత గ్యాస్ బండి ఇవ్వడం మొదలుపెట్టాం. నిన్న మనం రైతులందరికీ కూడా 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటమే కాకుండా ముఖ్యంగా ఇవాళ చదువుకునే పిల్లలందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంత 15,000 రూపాయలు వేసి ప్రతి ఒక్క ఆడబడుచు యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరం నిన్న మనం చూస్తే నితిన్ గడ్కరీ గారు వచ్చారు. నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న ఆఫీసర్స్ ఎంపీల రివ్యూ మీటింగ్ జరిగింది. ముందు ఆ రివ్యూ మీటింగ్లో మేము ఎప్పటి నుంచో కళ్ళకంటున్న విజయవాడ హైదరాబాద్ రోడ్డు 6 లేన్ అండ్ 8 లేన్ రోడ్డు మొన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్డు వరకే ఉండేది, అంటే నందిగామ ప్రాంతం వరకే ఆపారు. గత నెల రోజుల క్రితం దాన్ని గొల్లపూడి వరకు తీసుకురావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ నితిన్ గడ్కరీ గారిని విజయవాడ పున్నమి ఘాటు దాకా కూడా నేషనల్ హైవే ఎక్స్టెండ్ చేయాలి, మీ వల్లే మాకు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, ఇది కూడా పూర్తి చేయాలంటే వారు వెంటనే
అప్పటికప్పుడు అధికారులకి పొన్నమి కాడ దాకా వేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ మచిలీపట్నం కూడా 6 లేన్స్కి నిన్న శంకుస్థాపన జరిగింది. ఈ విధంగా చూసుకుంటే విజయవాడ పట్టణం, విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్యలు అతి త్వరలో తీరబోతున్నాయి. ఇటువంటి కృషి చేసిన నితిన్ గడ్కరీ గారికి, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత నారా లోకేష్ గారికి, మా ఎమ్మెల్యేలకి, మా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిలో నేను, మా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరం కృషి చేసి తప్పకుండా విజయవాడని అమరావతి, రేపు రాబోయే అమరావతికి సమంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము అందరం ముందుంటామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా, నన్ను ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. లిక్కర్ కుంభకోణంలో సిట్ అధికారులు కోట్లాది రూపాయలను వెలికి తీస్తున్నా మాకు సంబంధం లేదంటూ వైసీపీ నేతలు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తున్న ఘనత సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని గద్దె కితాబిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ విశాలాంధ్ర రోడ్డు ప్రాంతంలో నిర్వహించిన సుపరిపాలనలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన 2 టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు టిఫిన్ బండి, ఇస్త్రీ బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని, లిక్కర్ కుంభకోణమే అందుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. మద్యం స్కామ్లో సిట్ అధికారులు కోట్లాది రూపాయల గుట్టును వెలికి తీస్తున్న వైసీపీ నేతలు ఇంకా బుకాయించేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. నోట్లు కట్టలు కట్టలు, గుట్టలు గుట్టలు, వాళ్ళ మనుషులే వాటి మధ్యలో నిలబడి మాట్లాడిన మాటలు 1 కాదు 2 కాదు అనేకమైన వీడియోలు ఇవాళ సిట్టు బయటకు తీస్తే దాన్ని కూడా బోకరించే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అంటే ఈ బోకరించడం అదేం కొత్త ఏమి కాదు. స్వయాన రాజశేఖర రెడ్డి గారు తమ్ముడైన వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపితే దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు చంపారని చెప్పి ప్రచారం చేశారు. చివరికి ఆ కుటుంబ సభ్యులు చంపినట్టుగా తేలింది. అలాగే ఇవాళ ఒక్కసారి కాదు, ఇవాళ ఎక్కడో ఒక మిల్లులో పాతరేసి దాచిన డబ్బుల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు దాని యొక్క అవి ఎక్కడున్నవని అడ్రస్ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ తీస్తే దొరికిన డబ్బులు, లేదా కొన్ని చోట్ల ఆయనకి వీడియోలు చూపించారంట. జగన్మోహన్ రెడ్డి గారికి వీడియోలు డబ్బులు మూటలని లేదా డబ్బులు గుట్టలు చూపించారంట. అన్ని ప్రత్యక్ష సాక్ష్యాలున్న అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారండి. రాజుగారు శ్రీనివాసరాజు గారు ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమైనని, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేటు రంగం కుదేలైపోయి అనేక మంది అప్పులు పాలయ్యారని చెప్పి ఆయన ఈ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోతే కొత్త ప్రభుత్వం వస్తే నేను కాలినడకన ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తానని చెప్పి మొక్కుని చిత్తశుద్ధితో ఆ రోజున మేమందరం కూడా ఆయన చేస్తున్న కార్యక్రమం అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆయన చక్కగా నడకను పూర్తి చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని మనస్ఫూర్తిగా పూజ చేసుకుని రావడం జరిగింది. మరలా సంవత్సరం కాదు, ఆయన అనుకున్నట్టుగానే ప్రతి సంవత్సరం వెళ్తాను అనుకున్నట్టుగానే మరలా ఈ సంవత్సరం కూడా ఈ రోజున ఆయన పాదయాత్ర ప్రారంభమైనందుకు ఆయన పాదయాత్ర బాగా సాగాలని, అక్కడ దేవుడు ఆయన్ని చల్లగా ఆశీర్వదించాలని, ఈ ప్రభుత్వాన్ని కూడా దేవుడు ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాసరాజు గారికి నేను ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. రామ్మోహన్ గారు సూపర్ పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక 6వ డివిజన్లో పర్యటిస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కాకుండా స్థానికులు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఆర్థిక పరంగా కానివ్వండి, లేదంటే విద్యాపరంగా కానివ్వండి,
వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ అదే భాగంలో ఈ రోజున కాకరాల పద్మావతి అనే ఆవిడికి టిఫిన్ బండి, అలాగే ఇంకో కార్మికుడికి ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల్లో ఉండే మా గద్దె రామ్మోహన్ గారికి అనునిత్యం కూడా కొండ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మేము ఇచ్చే సూపర్ 6లో కాకుండా విడిగా ప్రైవేటు కొన్ని ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. టిడ్కో ఇల్లు గత 5 ఏళ్ళలో మేము కట్టిన తర్వాత అలా మూలపడేశారు. ఇక్కడ స్థానికులు అడగడం జరిగింది. వాళ్ళకి రేపు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ పూర్తి చేసి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. అదేవిధంగా చాలామంది అర్హులకు కూడా పెన్షన్లు తీసేయడం జరిగింది గత 5 ఏళ్ళలో. వాళ్ళను కూడా మేము నోటిఫై చేసి వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకున్నాము. మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టంగానే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే దిశగా అభివృద్ధి సంక్షేమం ఒకే సమపాలలో నడిచే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చరిత్రలో గిరిజన న్యాయ జాగృతి కీలక మైలురాయి అని, నల్సా సంవాద్ పథకంతో ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హారీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఎన్టీఆర్ జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఏకొండూరు ఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో గిరిజన న్యాయ జాగృతి పేరుతో కొత్త మాడ్యూల్ న్యాయ సేవల శిబిరం జరిగింది. గిరిజనుల ఆరోగ్యం, హక్కుల రక్షణ, సమస్యలకు పరిష్కారం లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రవినాథ్ తిల్హారీ మాట్లాడుతూ, నల్సా సంవాద్ పథకం 2025 ప్రయోజనాలు, లీగల్ ఎయిడ్ క్లినిక్లు గిరిజనుల సాధికారతకు దోహదం చేస్తాయన్నారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా గిరిజనుల హక్కుల పరిరక్షణలో పారాలీగల్ వాలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు కీలక పాత్ర పోషించనున్నారని, ఈ సరికొత్త పథకం ద్వారా కేవలం న్యాయ సలహా సేవలే కాకుండా గిరిజనుల అభివృద్ధికి గొప్ప మార్గం వేయడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా పూర్తిస్థాయి లబ్ధి జరిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధికి ఉన్న అడ్డంకులను గుర్తించి తొలగించడం ముఖ్యమని, కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతమైన ఏకొండూరులో ప్రజలు ఆరోగ్య హక్కుతో పాటు ఇతర అన్ని హక్కులు పొందేలా చేయడంలో ప్రభుత్వ విభాగాలు, న్యాయ వ్యవస్థ సమిష్టి కృషి కీలకమన్నారు. కార్యక్రమంలో ఏపీ SLSA మెంబర్ సెక్రటరీ PSV హిమబిందు, డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ H రంగేశ్వరరావు, DLSA కార్యదర్శి సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ KV రామకృష్ణయ్య, తిరువూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ CH వెంకటరెడ్డి, DMHO డాక్టర్ M సుహాసిని, తిరువూరు RDO K మాధురి, వివిధ శాఖల అధికారులు, ప్రజలు హాజరయ్యారు. అట్లాగే మరి రాష్ట్ర న్యాయాధికార ఆధ్వర్యంలో ఈ న్యాయాధికార సంస్థ అనేది ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి డయాలసిస్ అవస్థ ఒకటి ఉంటుంది. ఇట్లాంటి ఈ పేషెంట్స్ ఇక్కడ సుమారు నాకు తెలిసి మాకు ఇచ్చిన డేటా ప్రకారం సుమారు 244 పేషెంట్స్ ఉన్నారు. 15 తండాల నుంచి 244 మంది పేషెంట్స్ ఉన్నారు. అందులో 21 మంది 21 పీపుల్ ఆర్ అండర్ గోయింగ్ డయాలసిస్. సో మీరు ముందుగా ఏంటంటే మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ. ఎప్పుడు కూడా మన పనుల్లో పడి మన ఆరోగ్యాన్ని పక్కన పెడుతూ ఉంటాం. అట్లా కాకుండా ప్రతి దైనందిన జీవితంలో మన ఆరోగ్యంలో ఈరోజు రాష్ట్ర న్యాయాధికారి సంస్థ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సంయుక్తంగా ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవ శ్రీ జస్టిస్ జడ్జి గారు ఈరోజు రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఆదివాసీ తెగలు, గిరిజన తెగలు, వీరికి పోలీస్ శాఖకి చాలా అనుబంధం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ అనుబంధం ఎలాగ ఉంటుందంటే, భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్న పరిస్థితుల్లో ఆదివాసీ హక్కులను కాలరాస్తూ కొన్ని చట్టాలు చేసింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. ముఖ్యంగా క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనే ఒక చట్టం అంతవరకు ఉండేది. 1952లో ఆ చట్టాన్ని అబాలిష్ చేయడం జరిగింది భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత. అయితే కొన్ని కాలనీస్, కొన్ని తెగలు ఉండేవి. మనకు తెలుసు స్టోవర్ట్పురం,
దొంగలు అంటాము, అదేవిధంగా కప్పట్వాల తిప్ప ట్రైబ్స్ అంటాము. ఈ విధంగా వారిని ఏ పరిస్థితుల్లో వారు నేరానికి పాల్పడుతున్నారు అన్న సంబంధం లేకుండా వారి హక్కులను కాలు రాస్తూ వారిని అలాగా నోటిఫై చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అయినా కూడా ఆ రోజు అలా జరిగింది. దాన్ని సరిదిద్దుకుంటూ మరి వారి హక్కులని ముఖ్యంగా సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా వారికి ఉన్న హక్కులని ఇస్తూ భారత ప్రభుత్వం ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే. At the outset, I extend my heartfelt thanks and gratitude to Honorable Chief Justice for bringing this wonderful program to this district and also to this place. Sir, the Tiruvuru area is witnessing a lot of progress. At the same time, we also have a lot of concerns. In that line, the government of Andhra Pradesh is taking up a lot of initiative to uplift the tribal people and also to improve their livelihoods. As you have seen, all the stalls, various departments and all the schemes are being converged here to uplift the lives of the tribals. And also many government of India and also government of Andhra Pradesh schemes are being implemented in full-fledged manner. From government of India, Prime Minister Janman program to provide the houses to all the tribal and PBTG villages, and also a right to forest under Forest Rights Act around 434 farmers are given the forest rights pattas for the extent of 684 acres. And under Utkarsh program, under around 70 Gram Panchayats are selected to help with all the holistic improvement of the infrastructure and facilities in the villages. Under PMAY Gramin, so houses are being provided with the state fund and central fund convergence. In the government of Andhra Pradesh also, under PM Suryagar to provide rooftop solar. Mrs. Himabindu ji, the principal district judge of Krishna district, Shri G. Gopi, the district collector, G. Lakshmi Shah, the police commissioner, Shri S. Rajashekhar Babu, the president of the Bar Association, Shri Venkat Reddy ji, the members of the district judiciary and legal services institutions, the legal fraternity, administrative officials of different departments, and the mosque. The Girijans of this A. Kondoru village. Very good afternoon to all of you. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని కెనాల్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక స్వామిని తన జన్మదినం సందర్భంగా దర్శించుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆలయాల్లో సతీమణి కేశినేని జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్, కుమార్తె స్నిగ్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులకు మంగళ వాయిద్యాలతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు రాష్ట్ర ప్రజలందరిపై ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించిన ఎంపీ కేశినేని శివనాథ్. భారత సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ మరియు అఖిల భారత కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని హోటల్ వివంతా వేదికగా 6వ కాటన్ సీడ్ ఆయిల్ అండ్ మేళా సమావేశం నిర్వహించబడింది. పత్తి గింజలకు నూతన ప్రాణం, నూనె మేల్ మరియు ఇతర వినియోగాలలో అభివృద్ధిదారులు అనే విషయ వస్తువు నేపథ్యంలో ఈ కాన్క్లేవ్ దేశంలోని ఆరోగ్యకరమైన పంట నూనె భద్రతను పెంపొందించడంలో, పశు పోషకాహార పరిశ్రమకు తోడ్పడడంలో మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చడంలో పత్తి గింజల ఉపయోగాన్ని పరిశీలించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కాన్క్లేవ్లో పత్తి సాగు, కోత అనంతర ప్రక్రియలు, నూనె శుద్ధీకరణ, సాంకేతికత, పశు పోషకాహార తయారీ, పోషక విలువలు, స్మార్ట్ ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెట్ అంచనాలు మరియు రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై నిపుణుల ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు నిర్వహించబడ్డాయి. కాటన్ 360 డిగ్రీస్ ప్రాసెసింగ్లో సాంకేతిక ఆధునికతలు, ఆధునిక పోషణలో పత్తి గింజ నూనె పాత్ర వంటి అంశాల చుట్టూ చర్చలు సాగాయి. ఈ సందర్భంగా
పరిశోధకులు మరియు విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలకు గుర్తింపుగా శ్రీ నీలేష్ పటేల్ ఇన్నోవేషన్ అవార్డులు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమానికి పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాల నరేంద్ర ప్రారంభించారు. An eye opener for many of us. Cotton seed, nature's multitasker, cotton. Let us begin with celebrating cotton, nature's most versatile marvel, and more specifically, the focus of this conclave. The cotton seed. Cotton is a remarkable 3-in-1 wonder. It clothes, feeds, and nourishes. While its fiber dresses us in comfort and grace, its seeds feeds both human consumption. That oil is, crude oil is going to Gujarat. They are refining it in beautiful plants, packing it, selling it, marketing it, and getting a value as good as groundnut oil. So we must give them a big hand once more for doing this great work. And we have Mr. Vijay Saldana who already spoke. We have Director Sarkot also. He is also very kind of him to come here to with us. Sarkot has been always a very supportive to ICOSCA. And Dr. Pramod Halde, our Honorary Secretary of the Association. So friends, with all the dignitaries and everybody present here, thank you very much from coming all parts of India and from Andhra Pradesh here today for this gathering. Our all purpose is to bring the cotton seed, cotton oil, cotton diol seed, then hulls, linters, everybody into limelight once again. We have to work together to see that value is derived more and more out of this. Better quality is produced. We had very nice presentation by scientists. Tomorrow also we have a lot of presentations. So it's going to be a very interesting seminar with lot of knowledge. And let's all make good of all this knowledge and see to it our industry and trade, despite a lot of difficulties we have, challenges we have, we grow and we support each other and we carry the national legacy forward. Thank you very much. Producer company which is having a turnover of 2018 crores. And basically our relation with you is using a cotton seed cake in producing feed, cattle feed, because we have a 100 metric ton cattle feed. So we'll be seeing how the market price will be growing up and down of the cotton seed oil and the variation of the prices also. Basically when we see as a cattle feed plant, the basic all is based on the cost of the raw material. We'll try to procure the raw material at the lowest cost always. We'll try to do that. We are doing that also because we give cattle feed on cost to cost. So I see as a, because our previously our area is also most cotton seed growing area. In previous days, now it has been reduced. Now it has mostly gone into the industries, gone into Telangana. So once Guntur is known for cotton, now it is known for chilies. So the industry. Remember, people used to talk, are you going to give bhusa? From Tawlur you are going to provide us the bhusa. What is it you are trying to do? But today everybody is admiring rice bran oil. What I need is, again, emulate and try to propagate in Andhra and Telangana also about the importance of the rice bran oil. Not only importance of oil, micronutrients which are present in the cotton seed oil like omega-6 fatty acid and the balanced fatty acid, essential fatty acid, which is tried to propagate. You will see that I'm saying Andhra and Telangana will also accept this cotton seed oil. This is just a passing remark which I just wanted to make about. Friends, one thing which I would like to tell you is importance today happens is your R&D. My industrial friends which are present here, I would like to say research and development. శ్రావణ మాసంలో ప్రతి ఏడు లాగానే ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను బందర్ రోడ్లోని మలబార్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్లో వినియోగదారుల సమక్షంలో శనివారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు మరియు జాతిరత్న ఆభరణాలు ప్రదర్శిస్తుందని షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక ఆకర్షణగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండ్ల సమాహారం, మైండ్ ధృవీకరించిన వజ్రాభరణాలు, వివాహం, పార్టీ సంబరాల కోసం ఎరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ప్రెష్యా జాతిరత్నాభరణాల సముదాయం, ఎథ్నిక్స్
హస్తకళా నైపుణ్యాలతో తయారైన ఆభరణాలు, జోల్ ఆధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటున్నాయి. డివైన్ భారతీయ ప్రాచీన సాంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాలు ఎగ్జిబిషన్లు లభిస్తాయని తెలిపారు. 10 ఆగస్టు 2025 వరకు నిర్వహించబడుతుందన్నారు. ఈ ఆర్టిస్ట్రీ షో సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని, బంగారు ఆభరణాల, రత్నాభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 30% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు పొందవచ్చని తెలిపారు. Very good evening, Andy. I'm Reshma Jelly. I'm past president of Innerville Club of Vijayawada. Ours is a service organization and I'm also an artist, Andhra Best Women Recognized Artist, and I received many awards from Rashtrapati Bhavan, and I'm very happy to launch this show. I thank Malabar Gold and Diamond Showroom and ఈ రోజు వచ్చేసి ఆర్టిస్ట్రీ షో ఇనాగరేషన్ జరిగిందండి. ఈ ఆర్టిస్ట్రీ షో వచ్చేసి ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 10 వరకు ఉంటుంది. సో ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అందరూ తప్పకుండా వచ్చి వీచ్ చేసి చూసి ఈ కలెక్షన్స్ని ఆనందించి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండి, నా పేరు దీపిక. మనం ఈరోజు విజయవాడలో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఉన్నాము. సో ఈ రోజు నుంచి 10th ఆగస్టు వరకు మన మలబార్లో ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంతేకాదండి, వీళ్ళు మన ఈ మంత్ 8th వరకు కూడా 30% ఆఫ్ ఇస్తున్నారు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ పైన. సో అందరూ తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ చేసేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. హలో అందరికీ నమస్కారం. నా పేరు హేమశ్రీ, నేను మోడల్ని. మీరు అందరు బాగున్నారు అనుకున్నాం. మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. వీళ్ళ దగ్గర అయితే వైడ్ రేంజ్ కలర్స్ కూడా ఉన్నాయి. మీరు కంపల్సరీగా వచ్చి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు ప్రత్యూష. నేను సెలబ్రిటీ మెహందీ అండ్ మేకప్ ఆర్టిస్ట్. అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఈ రోజు నుంచి ఆగస్ట్ 10th వరకు అయితే ఆర్టిస్ట్రీ షో నడుస్తుంది. బ్రైడ్స్ టు బీ ప్లీజ్ విజిట్ ద షోరూమ్. వీళ్ళ దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా నడుస్తుంది 8th వరకు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేశాను. సో ఇది దాదాపు 8 years నుంచి మేము ఇక్కడికి గోల్డ్ అండ్ డైమండ్స్ పర్చేస్ చేస్తున్నాము. ప్రెజెంట్ అయితే ఆర్టిస్ట్రీ షో కండక్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 2 నుంచి 10th వరకు కన్ఫామ్గా విజిట్ చేయండి. లాట్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కన్ఫామ్గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈరోజు ఆర్టిస్ట్రీ షో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ షో వచ్చేసి 2 నుంచి 10th వరకు ఈ షో అవైలబిలిటీ ఉంటుంది. ఈ షో టోటల్ 9 days అనమాట. సో ఎవ్రీ ఈ ఇయర్ కూడా మన ఆర్టిస్ట్ షోని లాంచ్ చేసాము. సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదకే లాంచింగ్ జరిగింది. సో ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలర్ అని చెప్పి ఒక స్పెషల్ కాన్సెప్ట్తో ఎవ్రీ ఇయర్ మలబార్లో లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి హెవీ వెయిట్ మోడల్స్ వరకు అన్ని ఐటమ్స్ అనేది అవైలబుల్ పెట్టామండి. సో ప్రత్యేకంగా ఏంటంటే మ్యారేజ్ సీజన్ కమింగ్ ఉంది కాబట్టి ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక వధువు కావాల్సిన ఈచ్ స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ నుంచి తిక్క, వడ్డానం, అన్కట్, హారం, ఫిషా, గోల్డ్, సిల్వర్ అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో మన స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. గోల్డ్ మీద వచ్చేసి ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది 8th వరకు. అలాగే అన్కట్స్ మీద కూడా ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది. ఫిషెస్ మీద కూడా ఆఫర్ ఉంది. సో డైమండ్ మీద వచ్చేసి ఫ్లాట్ 30% ఆఫర్ అనేది అప్ టు మనం ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని విజయవాడ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఒకసారి ఈ షోని అందరూ వచ్చి విజిట్ చేయండి. సో మా రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. సో ఈ అవకాశానికి మనం పిలవంగానే సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ షో లాంచ్ చేయడానికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విజయవాడలో రాజుగాని సవాల్ చిత్ర యూనిట్ సందడి చేసింది. మూవీ విడుదల సందర్భంగా విజయవాడ పీవీపీ మాల్లో ప్రేక్షకుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో, దర్శక నిర్మాత లెలిచాల రవీందర్, హీరోయిన్ రితికా చక్రవర్తి, డిస్ట్రిబ్యూటర్ పాపిరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెలిచాల రవీందర్ మాట్లాడుతూ ఆగస్ట్ 8న రాజుగాని సవాల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు. అన్నా చెల్లెల అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించే చిత్రం ఇది అని చెప్పారు. వినోదంతో పాటు పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి అని చెప్పారు. హీరోయిన్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు మాట్లాడుతూ ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పారు. అదే బాటలో రాజుగాని సవాల్ చిత్రాన్ని ఆదరిస్తారని ఆకాంక్షించారు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మరియు విజయవాడలోని
ప్రజలందరి ఆశీస్సుల కోసం మేము రాజుగాని సవాల్ సినిమా టీం ఈరోజు పీవీపీ మాల్లో ఈ ఈవెంట్ చేయడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి వచ్చిన ప్రేక్షకులందరికీ మరియు మీడియా మిత్రులకి, మా సోదరులకి, ఇక్కడ అరేంజ్ చేసిన అందరికీ టీంకి మా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సినిమా 8వ తారీఖు థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ఒక మంచి మ్యూజికల్ హిట్తో పాటు క్లాసిక్ డ్రామా మూవీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అందరూ చూడదగ్గ మూవీ. మంచి సెంటిమెంట్తో పాటు మీకు ఇక్కడున్న పరిస్థితులు, ఒక సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అదేవిధంగా సమాజంలో ఈరోజు ఎలా నడుస్తుంది అనే విధం కూడా ఇందులో చూపించడం జరిగింది. దీనికి రామ్ మిర్యాల గారు మరియు గోరెటి వెంకన్న గారు, అందా కుల్కర్ణి గారు లాంటి మహామౌలు పాటలు పాడడము మరియు పాటలు రచన చేయడం జరిగింది. ఈ సినిమాకి మంచి టెక్నికల్ క్వాలిటీస్తో తీయడం జరిగిందండి. ఇది ఒక రియల్ లైఫ్ లాగా కనబడుతుంది మీకు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకోగలిగే విధంగా ఈ సినిమా ఉంటుంది. 8వ తారీఖు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Namaskaram Vijayawada. My name is Ritika Chakraborty. So we are coming with our movie Rajugani Saval on August 8th. Go and watch in your nearest theatre. This movie is made from the core of our hearts with lots and lots of hard work. This is a very realistic movie with all sort of emotions. So I request everyone, please come. For today, thank you so much to the media for coming and gracing the event. Telugulo, okay. అంటే నా తెలుగు కొంచెం వీక్. ఐ డోంట్ వాంట్ ఎవ్రీబడి టు ట్రోల్ మీ లేటర్ ఆన్ అంతే, బికాస్ సో యా అలాగే. సో ఐఎమ్ విషింగ్ అండ్ హోపింగ్ దట్ మీరు అందరూ వచ్చి చూస్తారు ఆన్ August 8th థియేటర్స్లో. ఈ మూవీలో ప్రతి సెంటిమెంట్ కనిపిస్తుంది మీకు. సిస్టర్ సెంటిమెంట్, లవ్, బావమర్దలు, లవ్ ట్రయాంగిల్, గుడ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఒకటైతే ప్రామిస్ చేస్తాం దట్ వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ గైస్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ ఆన్ August 8th. థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వక నమస్కారాలండి. ఈ సినిమాని రాజుగాని సవాల్ August 8 రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూసి నేను కొనటం జరిగింది. ఎందువల్లంటే కుటుంబ కథా చిత్రాలు ఎప్పుడూ కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా గతంలో రిలీజ్ అయినటువంటి బలగం కానీ, పోర్టు కానీ, ఇంకా చాలా సినిమాలు, చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని చేకూర్చిపెట్టారు. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా ముందు పెద్దపీట వేస్తారు. కంటెంట్ని నమ్ముకున్న సినిమా అండి ఇది. హీరో చాలా బ్రహ్మాండంగా చేశాడు. గతంలో ఓ ఎన్టీఆర్ గారు కానీ, తర్వాత శోభన్ బాబు గారు, అలాగే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కానీ ఈ టైప్ ఆఫ్ కథలు చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. సినిమా అంటే 4 పాటలు, 4 ఫైట్లు, 4 కుళ్ళు జోకులు, ఇదే కాదండి. యువతకు మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. కేవలం డబ్బుల కోసమే కాకుండా ఒక మంచి సందేశాన్ని మన యూత్కి ఇవ్వాలనే ఉద్దేశంతో బంధాలు, బాంధవ్యాలు, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి అనే హీరో అండి. ఈ హీరోయే కాదు, ఈ సినిమా చూసిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా హీరోలు అయిపోతారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక హీరో, ఒక హీరోయిన్ ఉంటారండి. ఆ ఇంటికి ఆ పిల్లాడే హీరో, ఆ అమ్మాయే హీరోయిన్. అలాంటి ఈ సినిమా చూసిన తర్వాత నా తండ్రిని నేను ఎలా చూసుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలి, నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి అనుకుంటాడు. అలాంటి గొప్ప చిత్రాన్ని నేను రిలీజ్ చేస్తున్నందుకు నేను సర్వదా మన రవీంద్ర గారికి రుణపడి ఉంటాను. అలాగే ఈ సినిమాలో నటించినటువంటి టెక్నీషియన్లు కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ అందరూ కూడా చాలా ఎంతో సీనియారిటీతో చేసినట్టుగా ఉంటుంది. ఇదో కొత్త వాళ్ళతో చేసినట్టుగా అనిపించదు. అంత గొప్ప సినిమా ఇది. ఇకపోతే రైటర్ గురించి మనం గోరెట్ల వెంకన్న గారి గురించి వేరే చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన ఈ సినిమాకి ఒక పాట రాసి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు పాట రాసిస్తే దీంట్లో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, బ్యానర్ ఏంటి ఇలా అడిగే ఈ రోజుల్లో ఆయన వెళ్ళిన వెంటనే ఈ ఒక మంచి అద్భుతమైనటువంటి పాట రాశారు. 8వ తారీఖు తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఈ పాట ఉంటుందని నేను మీకు హామీ ఇస్తూ, మీరు కొన్న 150 రూపాయలు అంతకంటే తక్కువ రేట్లతో ఈ సినిమాని చూపించడం జరుగుతుంది. మీరు కొన్న ఆ 100, 150 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ కాదండి. మీరు ఇచ్చిన దానికి 10 అనుభవాన్ని, ఆనందాన్ని పొందుతూ ఇంటికి వెళతారని మనస్ఫూర్తిగా నేను
చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మరొక్కసారి నా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అంబేద్కర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న శివనాథ్. విశాలాంధ్ర రోడ్డు ప్రాంతంలో నిర్వహించిన సుపరిపాలనలో జరిగిన పని కట్టు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. ఉచిత న్యాయ సహాయ సేవలను ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునాథ్ త్రిపాఠి. విజయవాడలో రాజుగారి సవాల్ ఈవెంట్ సందర్భంగా విజయవాడ పీవీపీ మాల్లో ప్రేక్షకుల మధ్య ఈవెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.